హనుమకొండ నగరంలో చైనీస్ నేచర్లు బరితెగించారు. తెల్లవారుజామున నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఈ రోజు ఉదయం ఒక మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొండగలు అపహరించారు. ఎక్సైజ్ కాలనీకి చెందిన నవ్య అనే మహిళ తెల్లవారుజామున తన ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. ఆ సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని క్షణాల్లో పరారయ్యారు. బాధితురాలు గట్టిగా కేకలు వేసినప్పటికీ నిందితులు అప్పటికే అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాలనీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జనసంచారం తక్కువగా ఉండే తెల్లవారుజాము సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మార్నింగ్ అయింది, నైట్ మాత్రం నేను నేనే తిరుగుతాను మాట్లాడి. అయిపోయినాక అందరూ వచ్చి బండి వేసుకుని చాలా పక్కన ఫాలో అయినప్పుడు స్పీడ్ వెళ్తుంది. అంటే మీకు లాగ్ అంటే తెలియదు, జస్ట్ వచ్చింది జస్ట్ ఉంటుంది అన్నాడు కొంచెం పెట్టాను ఏమన్నా సైలెంట్గా వచ్చింది. అంటే మామూలుగా వాకింగ్ పోతానే ఉంటే నాకు ఎప్పుడు బయట ఇక్కడ ఇంత అసలు ఇస్తాం సైలెంట్గా వచ్చింది. అతను ఎక్కడి నుంచి స్పీడ్గా వచ్చాడు కదా, ముందు దిగి అక్కడ దిగి వెళ్ళాను నడుచుకుంటూ వచ్చింది మేడం. ఇమ్మీడియట్గా తీసుకొని వాళ్ళు ఫస్ట్ వచ్చిన మీరు చూడలే అసలు ఆగిన చూడలేని అసలు వాళ్ళు వచ్చి ఆడుకొని పైకి వెనక నుంచి అంటే తన ఫేస్ కనబడ్డది నాకు అనిపించింది. మాస్క్ మీద లేదు, ఫేస్ కనబడ్డది. అంటే మీరు గుర్తుపట్టగలరా ఫోటో కానీ అంత క్లియర్గా చూపించారు కదా. ఏంటి ఎక్కిండు వెళ్ళిపోయింది. ఎంత ఏజ్ ఉంటుంది? 30 అంతే. పక్కగానే బాగా లావు బండి కూడా ఏంది నంబర్ కూడా లేదు. అలర్ట్ చేశాను కదా, దీనిలో మన క్లూస్ తక్కువ ఉన్నాయి కానీ బట్ అయినా ట్రై చేసి పెట్టారు. పిల్లలు ఎక్కువని అన్ని కష్టపడి ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నప్పుడు వచ్చిన